చెయ్యండి అని చెప్పాడు. అది విన్న శాంతనుడు, హస్తినాపురం సింహాసనానికి వారసుడు నా జ్యేష్ఠ కుమారుడు గంగాపుత్రుడు దేవవ్రతుడు అని చెప్పాడు. నా జ్యేష్ఠ కుమారుడు గంగాపుత్రుడు దేవవ్రతుడికి తప్ప నేను ఇంకెవరికి రాజ్యాధికారాన్ని ఇవ్వను, మరి ఇంకేదైనా కోరుకోండి అని అనగా, దాసర మహారాజు నాకు అది తప్ప ఇంకా ఏ కోరిక లేదు అన్నాడు. శాంతనుడు హస్తినాపురానికి తిరిగి వెళ్ళిపోయాడు. కానీ సత్యవతి మీద ఉన్న ప్రేమని మర్చిపోలేకపోయాడు. తండ్రి ముఖంలో బాధను గమనించిన దేవవ్రతుడు మహామంత్రిని అడగగా, యువరాజ, దాసరాజు పుత్రిక అయిన సత్యవతి దేవిని వివాహమాడాలని మహారాజు కోరిక అని దాసరాజు పెట్టిన నియమం గురించి దేవవ్రతుడికి చెప్పాడు. ఆ మాట విన్న వెంటనే దేవవ్రతుడు దాసరాజు వద్దకు వెళ్ళి, నేను శాంతనుడి కుమారుడను, పుత్రిక సత్యవతి దేవిని మా తండ్రికిచ్చి వివాహం జరిపించండి అని అడగగా, మీ తండ్రి మేం చెప్పిన దానికి అంగీకరిస్తే తప్పక ఈ వివాహం జరుగుతుంది అన్నాడు. ఇప్పుడు దేవవ్రతుడు